హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిషితా టాక్స్. ఈరోజు మన వీడియోలో చాలా సింపుల్గా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుండే చాలా టేస్టీ రెసిపీ అండి. ఇది టేస్ట్‌తో పాటు హెల్త్‌కి కూడాను చాలా ప్రయోజనాలుంటాయి. పిల్లలకైనా, పెద్దలకైనా మార్నింగు పరగడుపున ఒక స్పూన్ తింటే చాలు అండి. ఎలాంటి ఆరోగ్య సమస్యలైనా మీకు చాలా మంచి రిజల్ట్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. దీనికోసమైతే నేను ముందు 1 కేజీ వరకు ఉసిరికాయలు తీసుకున్నానండి. రాతి ఉసిరికాయలు అంటారు కదా! నాటివి అవి తీసుకున్నాను. వీటిలో ఎలాంటి దెబ్బలు లేనివైతే వేరుకొని తీసేసుకోండి. ఇప్పుడు వీటిని నీట్‌గా క్లీన్ చేసుకున్న తర్వాత తడి ఏమీ లేకుండా ఒక కాటన్ క్లాత్‌లో అయితే నీట్‌గా తుడిచేసేసుకోవాలి అండి. తడి ఉన్నట్లయితే మనం చేసే ఈ ఆమ్లా మురబ్బా అనేది పాడైపోతుంది. మీకు 2 విధాలుగా చెప్తానండి. మీకు ప్రాసెస్ ఏది నచ్చితే అలా చేయొచ్చు. నేనైతే గ్రేటర్‌తో అయితే గ్రేట్ చేసేసి ఈ రెసిపీనైతే చేస్తున్నాను. ఎందుకంటే గింజలుంటే పిల్లలు తినడానికి అంత ఇష్టపడరు కాబట్టి, ఇలా మనం హల్వాలాగా చేసేసుకున్నామంటే పిల్లలు తినడానికి కూడాను ఇష్టపడతారు. మంచిగా అనిపిస్తూ ఉంటుంది. మీకు ఈ ప్రాసెస్ అంతా వద్దు అనుకుంటే, మీరు ఉసిరికాయలని కట్ చేసేసేసుకొని మిక్సీ జార్‌లో వేసుకొని గ్రైండ్ చేసుకొని కూడాను చేసుకోవచ్చు. లేదా డైరెక్ట్‌గా ఉసిరికాయలకి ఘాట్లు పెట్టి కూడాను ఇదే ప్రాసెస్‌లో చేసుకోవచ్చు. చూడండి, నేను కేజీ కాయలు తీసుకుంటే నాకు ఇంత క్వాంటిటీ అయితే వచ్చేసిందండి. ఇలా తురిమేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీనిని మనము మెజర్ చేసేసుకుందాము. ఎందుకంటే మనకి ఎంత క్వాంటిటీ ఉందో కూడాను తెలియాలి. ఇది మొత్తము నేను తురుముకున్నాక చూసారు కదా! ఈ సీడ్స్ అయితే ఉన్నాయి. వీటిని ఎండబెట్టి మనం గార్డెన్‌లో వేసుకుంటే మళ్ళీ చక్కగా మొలకలు కూడాను వస్తాయి. నేనిక్కడ ఎలాంటి షుగర్ వాడకుండా హెల్తీగా ఉండడానికైతే పటిక బెల్లం ఉంటుంది కదా! అది తీసుకున్నానండి. ఇక్కడ నేను ఒక పావు కేజీ వరకు పటిక బెల్లం తీసేసుకున్నాను. దీనిని ముందుగా అయితే ఒక రోలులో వేసేసుకొని ఇలా కాస్త చిన్న చిన్న ముక్కలుగా అయితే దంచేసుకోండి. ఎందుకంటే ఇలా పెద్ద పెద్ద ముక్కలు మనకి మిక్సీ జార్‌లో అయితే గ్రైండ్ అవ్వదు కాబట్టి ముందుగా ఇలా దీన్ని దంచుకొని ఒక ప్లేట్‌లో వేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను అండి. ఇప్పుడు నేను తీసుకున్న ఈ ఉసిరికాయ తురుముని అయితే కప్పుతో అయితే మెజర్ చేసుకుంటున్నాను. చూడండి, ఇలా కప్పు నిండా అయితే తీసేసుకున్నాను. నాకు ఈ కప్పుతో అయితే ఒక 3 కప్పుల వరకు అయితే ఫుల్లుగా తీసేసుకున్నానండి. కొంచెం అయితే మిగిలినది. నాకు 3 కప్పుల వరకు ఉసిరికాయ తురుము వచ్చింది కదా! ఇదిగోండి, పటిక బెల్లాన్ని ఇలా మెత్తటి పౌడర్‌లాగా అయితే గ్రైండ్ చేసుకున్నాను. ఒక 2 కప్పుల వరకు అయితే వచ్చింది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకున్నానండి. ఐరన్ ప్యాన్ లాంటిది అయితే మనకు అడుగంటుతుందేమో, అలానే ఐరన్‌ది మనం ఉసిరికాయలో కాస్త పులుపు ఉంటుంది కాబట్టి ఐరన్ ప్యాన్ వాడకుండా స్టీల్‌ది కానీ లేదా నాన్ స్టిక్ కానీ వాడుకోండి. అడుగు పట్టకుండా అలానే మంచి రుచిగా రావడానికి ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి వేసుకొని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పొడి ఉంది కదా! హ్మ్. షుగర్ పౌడరు అదైతే వేసేసుకుందాం ఒక లేయర్ లాగా. దానిపైన ఉసిరికాయ తురుముని వేసుకోండి. మళ్ళీ మరొక లేయరు పటిక బెల్లం పౌడర్‌ని వేసేసుకోండి. మళ్ళీ దానిపైన ఉసిరికాయ తురుముని అయితే ఇలా లేయర్స్‌గా మీకు ఎంతవరకు వస్తే అన్ని లేయర్స్‌గా ఒక హాఫ్ ఇంచ్ మందంలో పెట్టి వేసేసుకోండి అండి. ఇలా వేసుకున్న తర్వాత పైన ఇలా మూతను పెట్టేసి ఒక 5-6 నిమిషాల వరకు లో ఫ్లేమ్‌లో దీన్ని మగ్గనివ్వాలి అండి. అప్పుడు మనకి కింద ఉన్న ఈ పటిక బెల్లం పౌడర్ అనేది కరిగిపోతుంది. దీంట్లోనే మనం ఈ ఉసిరికాయ తురిమిన మొత్తం లో ఫ్లేమ్‌లో ఉడికించుకుంటూ ఉండాలి అండి. మనకి దీంట్లో ఎటువంటి వాటరు వేయాల్సిన పని లేదు. ఉసిరికాయలో ఉన్న వాటరు అలానే పటిక బెల్లము కరిగిపోయి మనకి ఇలా జ్యూసీగా అయిపోతుంది. మధ్య మధ్యలో అయితే కలుపుతూ ఉండాలి అండి. లేకపోతే కింద మొత్తం అడుగు పట్టి మాడిపోతూ ఉంటుంది. ఇలా ఒకసారి కలిపి మరొకసారి మూత పెట్టేసుకొని ఉంచితే చూడండి, నాకు ఒక 10 నిమిషాల తర్వాత ఇలా కలర్ చేంజ్ అయ్యి చక్కగా జ్యూసీగా అయితే మనకి ఆమ్లా మురబ్బా దగ్గరికి రావడానికి రెడీగా ఉంది. ఇలా కలర్ చేంజ్ అయినప్పుడు మనం దీంట్లో కొన్ని మషాలాలు యాడ్ చేసుకోవాలండి. మీకు ఇష్టం లేకపోతే ఈ మషాలాలు యాడ్ చేసుకోకుండా ఈ ఆమ్లా మురబ్బాని ఇలా కూడాను చేసేసుకోవచ్చు. నాకు కొంచెము పుల్లగా, కారంగా మంచి స్పైసీగా ఉండడానికైతే కొంచెం దాల్చిన చెక్క, 4, 5 లవంగాలు, ఒక 5, 6 మిరియాలు వేశాను. వీటిని పౌడర్‌లాగా కూడాను చేసుకోవచ్చు. అలానే ఒక 4 యాలకులను కూడాను వేశాను. మంచి ఫ్లేవర్ వస్తూ ఉంటుందండి ఇది ఉడుకుతూ ఉన్నప్పుడు. అలానే దీంట్లో ఒక
1.5 కప్పు వరకు బెల్లాన్ని అయితే తురిమి వేసుకుంటున్నాను. అచ్చంగా మనం పటిక బెల్లం వేస్తే స్వీట్‌నెస్ అనేది అంతగా రాదు. అలానే కలర్ కూడాను మనకి మంచి కలర్ రాదు. ఇలా బెల్లం వేసుకుంటే చూడండి, బెల్లం మొత్తం కరిగిన తర్వాత ఇలా మంచి కలర్ అయితే వస్తుంది. మనకి జ్యూసీగా చాలా బావుంటుందండి. మనం తినే హల్వాలు ఉంటాయి కదా! అలా మాదిరిగానే ఉంటుంది. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. ఇలా మంచి కలర్ చూసేసి ఇప్పుడు ఇది జ్యూసీగా ఉన్నప్పుడే మనం టేస్ట్ కోసము ఒక 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకున్నాను. అలానే 1 టేబుల్ స్పూన్ వరకు హ్మ్, మనకి బయట దొరుకుతూ ఉంటుంది కదండండి! అల్లాన్ని ఎండబెట్టి చేస్తూ ఉంటారు. దాన్ని వేసేసుకోవాలి. అలానే నేను కొంచెము దీంట్లో వేయించిన కర్బూజా సీడ్స్ కూడాను వేసుకున్నాను. ఇలా వేయడం వల్ల మంచి రుచిగా ఉంటుంది డ్రై ఫ్రూట్స్ వేసేటప్పుడు. ఇది మొత్తం కూడాను కలిపేసేసేసుకొని మనము ఒక నిమిషం ఉంచేసి స్టవ్ ఆఫ్ చేయండి. ఇది మొత్తం చల్లారిన తర్వాత మనం ఎయిర్ టైట్ కంటైనర్‌లో పెట్టుకుంటే 5 సంవత్సరాల వరకు స్టోర్ చేసుకోవచ్చు. శొంఠి ఒక స్పూన్ వేయడం వల్ల డైజెషన్ కూడాను మంచిగా అవుతుంది. రెసిపీ చాలా బావుంటుంది. ట్రై చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.